చెప్పు చెప్పు. అమ్మా కొంచెం అయితే చచ్చిపోయాను కదరా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్య బాబోయ్, ఆ లాఠీ చార్జ్కి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక సిరి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు సార్ అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, దగ్గరికి వెళ్ళకండి సార్. పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షట్ అప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోతి ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్. 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మావిడ కొన్నా. షట్ అప్. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులా ఇవ్వు. ఒరే ఆలే మొక్కైరా. ఆగరా బాబు, ఇప్పటికే 1 గంట అయింది. అయితే క్లబ్ మూసేస్తాను. ఓహో, తమరు లేస్తే తప్ప మిగిలిన వాళ్ళు లేపడానికి కుదరదు. అబ్బాబా, ఇప్పటికే మనకి 10,000 పోయాయి. నువ్వు ఇస్తావా? ఇవాళ తెల్లవాళ్ళు నడవాల్సిందే. కలపండ్రా. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, టైం దాటిపోయినా సరే క్లబ్ లో ప్యాకెట్ ఆడుతున్నారా? అసలు మీ క్లబ్ లైసెన్స్ ఉందా? లైసెన్సా? మీకు సెన్స్ ఉందా? లోకాన్ని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులనే త్రిమూర్తులు పాలించారనేది పాత కథ. రాజకీయం చట్టం న్యాయం అనే త్రిమూర్తులు పరిపాలిస్తున్నారనేది కొత్త కథ. మేము త్రిమూర్తులం. నేను జడ్జి కొడుకుని. నేను ఎమ్మెల్యే కొడుకుని. నేను ఎస్పీ కొడుకుని. అయ్య బాబాయ్, హెడ్ వీళ్ళతో పెట్టుకుంటే మన ఉద్యోగాలు కంపల్సరీగా పోయి. మా సిఐ గారు ఏమో స్ట్రిక్ట్ తెలుసా? మేము అంతకంటే. అయితే మీరు ఆట ముయ్యరా? ముయ్యం. ముయ్యరా? ముయ్యం. అయితే మేమేమన్నా తక్కువ తిన్నాం అనుకున్నారా? మాకు ముక్కలు మాత్రం మేము ఆడతాం. వెళ్ళిపోతాను రా. కోటగిరి, స్టాప్ దేర్. సిగ్గులేదు? కానిస్టేబుల్స్ అయ్యుండి ఈ క్లబ్ కు లైసెన్స్. స్టాప్ దేర్. సిగ్గులేదు? కానిస్టేబుల్స్ అయ్యుండి ఈ క్లబ్ కు లైసెన్స్ లేదని తెలిసి రిపోర్ట్ చేయాల్సింది పోయి పార్టిసిపేట్ చేస్తున్నారా? మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఈ క్లబ్ ముయించడానికి మేము మఫ్టీలో వచ్చాం సార్. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు సార్. జడ్జి గారు అబ్బాయి, ఎస్పీ గారు అబ్బాయి ఉండేసరికి మిమ్మల్ని పిలవలేకపోయాం సార్. జడ్జి కొడుకైతే గొప్ప. ఇంటికి వెళ్దాం పద. అబ్బా, మీకంతా తొందరేనండి. లాభం లేదు, ఇంటికి వెళ్దాం పద. ఏమండి, లలితాంబ గారి వీధిలో ఫ్రీగా సినిమా వేస్తున్నారట, చూసేద్దామండి. లాభం లేదు. అప్పటిదాకా మేము మీ ఫ్రీ షో చూడాలా? లలితాంబ గారి వీధిలో సినిమా చూపించమంటే ఏమిటండి? లలిత లేదు, అంబా లేదు, పద పద. త్వరగా చేయవే. ఉండండి. హలో, ఎవరవయ్యా నువ్వు? కోటగిరి స్పీకింగ్. కోటగిరి సరే, నీ డిసిగ్నేషన్ ఏమిటి? డిసిగ్నేషన్ కానిస్టేబుల్, తొందరలో హెడ్ కానిస్టేబుల్. కానిస్టేబులా? ఛ, మీ ఇన్స్పెక్టర్ పిలవయ్యా. ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్ ఎందుకు? నీచుడా, దుర్మార్గుడా, నన్ను వదిలు. అయిపోయి నేను రేపు చేయటం తల్లి. అయిపోయి అయిపోయి బాబోయ్, రేపు కేసండి బాబు. అయ్యో. హలో, వేణుగోపాల్ హియర్. వద్దు వద్దు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్రస్ చెప్పండి. 2/7/223 డాబా గార్డెన్స్. ఇరుక్కున్నాడు. తలుపు తీయండి, తలుపు తీయండి. దొంగలేమనండి? దొంగలా? అయితే దొంగ గారు తలుపు తీయండి. ఎక్కడ ఎక్కడ?
ఎక్కడ నువ్వు అఖిల భారత్ అందగాండి అనుకున్నావురా? ఏంటి పేరు రోప్ చేస్తున్నావు? నీ పెళ్ళం లెక్కుందిరా, గా పిల్లని రేపు చేస్తావు. నా పెళ్ళవనండి బాబు. షట్ అప్. పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు తనని రేప్ చేస్తున్నావని ఇంతకు ముందు ఏమై ఫోన్ చేసింది? నేనా? నేను చేయలేదు సార్. అయ్య బాబాయ్ ఇది పెద్ద కంచులాగా ఉందండి. వెదా కూతురు కూర్చుంటే కోర్టుకి ఇస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీ. మొహం చూస్తే అలా కనపడలేదా? ఏయ్ నోర్మై, ఏమిటి గవర్నమెంట్ ఎంప్లాయీ? సార్ ఐడెంటిటీ కార్డ్ ఏది? కార్డు బయటికి ఇదిగోండి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ సరే, ఆమె నీ భార్య రుజువు ఏమిటి? ఒక క్షణం ఆగండి. ఇది మా పెళ్లి ఆల్బమ్ చూడండి. ఏమిటండి, ఏమైంది? పోలీసులు వచ్చారు దేనికి? చూడనమ్మా, మేమిద్దరం భార్యాభర్తలం అయితే మానభంగం అని రేపని ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు. వాట్ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్? yes yes sir. తప్పు చేసింది చాలక గంభీరంగా yes sir. ఈ సమస్యను నేను అంతర్జాతీయ మహిళా మండలికి తీసుకువెళతాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నీలాంటి పోలీసులందరి మీద కేసు పెట్టి అసమర్థుల్ని ఏర్పారేయిస్తాను. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ ఏరియా నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్. అవును, ఈ సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా స్నేహితురాలు, వీళ్ళది పక్కిల్లే. క్యారమ్స్ ఆడుకుంటున్నాం, అరుపులు వినొచ్చాం. కోటగిరి, నాకు ఈ విషయం సమజైతలేదు భయ్యా. ఏంటది? ఈ పిల్ల మన సిఐ గారి మీద జబర్దస్తిగా చేస్తుందా ఏంది? సారీ ఫర్ ద ట్రబుల్. కమ్ ఆన్. ఏంటన్నయ్యా? మీరేంటే అలా ఖాళీ కూర్చుని కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చెల్లమ్మకి సాయం చేస్తావుగా. నువ్వేంటే చంద్రముఖిలా తల ఎరబోసుకుని మా అక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు. ఒరే వాళ్ళు సాయం చేస్తా అన్నారా, నేనే వద్దన్నాను. చిన్న పనేగా. వాళ్ళ అట్టగా వదిలేసామనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇప్పుడేదో పెద్ద పనికొస్తున్నట్టు. ఇదిగో చెల్లమ్మ, తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు బాగా పండలేదు. మరే వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా, బానే పడ్డాయిగా. అదే ఇది సరిగ్గా వినిపించు చావలేదు. వర్షాలు ఎక్కువ అయ్యి పంటలు బాగా పండలేదంట. పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్య? నువ్వు అలా ఊరుకుంటే కుదరదమ్మా. నువ్వు అను అలా ముక్కులు పిండి మరీ వసూలు చేస్తాను. వెళ్లి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి? నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది. ఫోన్లే పాపం, వదిలేయండి. సుభద్ర, ఏంటి వదినా? ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. వదినా, కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడు కాఫీ ఏంటి, వద్దులే. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది? లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు. వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు. ఇది నేటి వైనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను? ఏం లేదమ్మా, పొద్దున పేపర్ లో వచ్చిందంట, అది మనకు చెప్తున్నాడు. అమ్మా ఏంటన్నా ఇది, ఇలా తడిచిపోయావేంటి? కాలంలోకి దోస్తారమ్మా. వాడెవడో వీడిని కాలంలో తోసేస్తే అడ్డగడతలో నువ్వేం చేస్తున్నావు? ఎవరో ఈయన్ని దోయటం కదమ్మా, ఈయన ఒకడు దోస్తాడు. ఆడిని కాపాడదాం నేను దూకాను. కాకినాడలో పిడుగుపడితే గుడివాడలో ఉన్నాడు గుండె ఆగినట్టు వాడిని ఎవడనో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు తడిసిని. పాప ఈయనకి ఈతొచ్చు అనుకునే ఈయన కూడా దూకేశారండి. మరి ఏరా నిజమా? అవునమ్మా. తప్పమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ ఎంత నువ్వే ఉంటావా ఏంటి? చెప్తానుండు. నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? మొన్నటిదాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది, కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది. నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా, డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్ లో ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్యి బాబోయ్, ఇంకా నయం పూటకో పెళ్లి చేసుకుంటా లేదు. పదండి, అక్కడ మొత్తం టైం అయిపోతుంది. రండి రండి. డాయ్ 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం? ఏంటి కాలు మీద కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు, ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ, లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది కాదు మండపం. బోరా ఉత్తాను, బోరేవా ఉదిస్తాను. ఓరు నా సన్నయ్యప్పన్నా, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి ఉంటారు. కూర్చో ఇక్కడ. పంతులు కూడా కూర్చున్నాడేంటి? వీడు కూడా పెళ్లి చేసుకుంటాడా?
ఆ ఆవిడ చంపేద్ది. ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే. వీడికి తెలుగు రాదా? అయ్యి బాబోయ్, నాన్నమయ్యో, పంతులు గారి తెలుగు రాపడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. అక్షంతలు తీసుకో బాబు. అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికమేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం, తాయెత్తులా ఉందని మొలతాడు కట్టుకోలేదు. తీయండి. నేను తీయను. అచ్చిబాబు, పంతులు గారు చెప్పినట్టు చెయ్యి. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం. అదేమిటి బాబు, పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేసావు? గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం. కొరికి చెబితే అబద్ధం చెప్పినట్ట ఏమిటో. ఈ బెల్లం జీలకర్ర తీసుకో. ఇది బాగోదు, సన్నపప్పు బెల్లం అయితే బాగుంటుంది. ఇవి తింటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. నేనెందుకు పెట్టాలి? దాని చేతులు ఉన్నాయి కదా, దానే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడువైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. లేకపోతే చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటున్నాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండవి. బాబు బంగారు కొండ, మాంగళ్య ధారణ కానివ్వు. అంటే ఏంటి? మెల్లో తాళి కట్టాలి. కట్టేస్తాను. ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెల్లో కాదు, ఆ అమ్మాయి మెల్లో 3 ముళ్ళే. 3 కర్మ, 30 ముళ్ళేసేస్తాను. అయ్యి బాబోయ్, 3 ముళ్ళు ఎత్తేనే 3 జన్మల బంధం అంటారు. నువ్వు 30-40 ముళ్ళు వేసావనుకో, పాపం ఆవిడకి అన్ని జన్మలకి ఒకే. సెల్లో నుంచి సొరంగం తవ్వి పారిపోవాలని చూస్తున్నావా? అది సింహం నైట్ డ్యూటీలో ఉండగానే. చిచ్చి లేదు సార్, నా సుత్తి స్క్రూ డ్రైవర్ పనిచేస్తుందో లేదో చూస్తున్నాను అంతే. అరే, నేను మా ఆవిడికి ఎదవలా కనిపిస్తున్నానంటే ఓకే, నీకు అట్టా కనిపిస్తున్నానా? ఎదవ ఎవరికైనా ఎదవే కదా సార్. ఎంత బాగా చెప్పారు. ఏం చేశారు సార్? ఈ పొట్టోడు మన గట్టి నెలకు బొక్కెట్టి పారిపోవడం చూస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నా నుంచి నిన్నెవరూ సేవ్ చేయలేరా? నిన్ను తలతో కుమ్ముతా, నిన్ను డొక్కలో పుడుస్తా. నన్ను మోసం చేయాలని చూస్తావరా? నా కంట్లోనే కారం కొట్టాను. సింహం గారు జాగ్రత్త, వాడు మామూలుడు కాదు. మీ బొడ్లో ఉన్న గన్నిలా తీసి మీకేలా గురిపెట్టినా పెడతాడు. రేయ్, సింహం గారిని అడ్డు పెట్టుకుని బయట ఉన్న ఆయన జీప్లోనే పారిపోదాం అనుకుంటున్నావేమో, అది మాత్రం జరగదురా. పద, నీ జీప్ ఎక్కడ చూపెట్టు. తప్పుకోండి తప్పుకోండి, వాడు అసలే కరుడు కట్టిన నేరస్తుడు. ముందుకు రావద్దు, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఒక ఎస్ఐని కాపాడుకోలేరా? వస్తే సింహం గారు తల డమాల్ డమాల్. గడిచి కింద పడేయండి, గడిచి కింద పడేయండి. సింహం గారు మీరేం కంగారు పడకండి, వాడికి డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఎట్లా? కాబట్టి వాడు మిమ్మల్ని డ్రైవ్ చేయమంటాడు. మీరు చచ్చిన చేయకండి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏందయ్యా? అయినా మిమ్మల్ని తీసుకెళ్లి వాడేం చేసుకుంటాడండి? అదిగో ఆ సందు తిరగగానే మిమ్మల్ని ఆ రివాల్వర్ వదిలేసి వాడంతటి వాడే పారిపోతాడు. కిడ్నాప్ చేసుకున్నట్టు మీరు డ్రైవింగ్ చేసుకోలేవా? ఇగో నీ గన్ను. ఇంటాలరబుల్, ఇర్రెస్పాన్సిబుల్, ఇన్కాంపిటెంట్, ఇడియాటిక్. కస్టడీలో ఉన్న ఇంత నేరస్తుని కంట్రోల్ చేయలేని వాడివి చట్టాన్ని ఏం కాపాడతావయ్యా? ఇందులో నా తప్పేం లేదు సార్. వాడికి ఎలా పారిపోవాలో ఐడియాలు ఇచ్చి పారిపోయేలా చేసింది సరే సార్. అమ్మతోడు సార్, నేరస్తులు కోఆపరేట్ చేశారు. వాటి మా ఇంట వంటలేదు సార్. అవ్వా, ప్రాణాలు తెగించి వాడిని పట్టుకున్నా నేనే. వాడు పారిపోవడానికి ఐడియాలు ఇస్తానా? అసలు మీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను సార్? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? పోలీసు డ్రెస్ వేసుకున్న దొంగలా కనిపిస్తున్నానా? బాధేస్తుంది సార్.
ఇక్కడ బాధేస్తుంది సార్. అయ్యయ్యో కృష్ణ మనోహర్ నువ్వు బాధపడకు. మిస్టర్ సింహం హోల్డ్ యువర్ టంగ్. కృష్ణ మనోహర్ మీద అభాండం వేస్తే నమ్మడానికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? డూ ఐ లుక్ మెంటలీ రిటార్డెడ్? అతని నరనరాల్లో ప్రవహించేది పోలీస్ రక్తం. ఆ రక్తం ఎప్పటికీ దొంగలకి సహాయం చేయదు. సత్యం. హలో, మీ కంట్రోల్ రూమ్ లో బాంబు పెట్టాం. థ్యాంక్ యూ. ఏంటి? ఎవడో మన కంట్రోల్ రూమ్ లో బాంబు పెట్టాడు. మన కంట్రోల్ రూమ్ లో బాంబు పెట్టాడు సార్. ఓహో, ఏమి ఎక్సైట్మెంట్ సార్. బాంబు వెళ్ళటం సినిమాల్లో టీవీలో చూసాను తప్ప డైరెక్ట్ గా చుట్టం ఇదే ఫస్ట్ టైం సార్. ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే ఇలాంటి సీన్ మళ్ళీ మళ్ళీ చూడలేమన్నాడంట. నీ ఇలాంటి ఎస్ఐ ఒకడు. బాంబ్ స్క్వాడ్ సార్, రండి. ఇదే మా కంట్రోల్ రూమ్. ఇదేంటి లోపల బాంబు ఉందని మాకు తెలిసే 5 నిమిషాలు కాలేదు, అప్పుడే మీరు ఎలా వచ్చారు? అది బాంబు పెట్టిన వాళ్ళు ముందు మాకు ఫోన్ చేసాక మీకు ఫోన్ చేసి చెప్పారు. చూసారా సార్, టెర్రరిస్టులు ఎంత అడ్వాన్స్ అయిపోయారో. మన రోజుల్లో టెర్రరిస్టులు అసలు చెప్పేవాళ్లే కాదు. అవును సింహం. ఇదేంది బాంబు కనుక్కోవడానికి ఏందో ఇంత పొడుకుంటాయి కదా, ఇది ఒక రకంగా ఉందే. టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కదా. కొంపదీసి ఇదేమో వాటర్ హీటర్ అనుకుంటున్నారంటే బాంబు డిటెక్టర్. ఇది తెలుసులే, అది మేమేమన్నా టాటాయిస్ మస్కిటో కాయలు అనుకుంటున్నావా ఏంది? అది కూడా బాంబు డిటెక్టరే. ఆ మాత్రం తెలియదా మాకు? ఏందది? అయ్యన్ని ఎందుకు? మీరు బాంబు తీయడానికి వచ్చారా, పునాదులు తవ్వడానికి వచ్చారా? బాంబు పెట్టిన వాళ్ళు అందరికీ కనిపించేలా బయట పెడతారా? ఎక్కడో తవ్వే కదా పెడతారు. తవ్వి పెట్టిన దాన్ని తవ్వే తీయాలగా. అది అసలు ఇన్ని ప్రశ్నలు వేస్తే మేము వెళ్ళిపోతాం. ఆగండి, ఇతని మాటలు పట్టించుకోకండి. వెళ్ళండి. సింహం బ్యాక్. మీలో ప్రాణం మీద తీపి లేని వాళ్ళు ఎవరైనా మాతో పాటు లోపలికి వస్తే మాకు కొంచెం సాయంగా ఉంటుంది. విన్నారుగా, మీలో ప్రాణం మీద తీపి లేని ధైర్యవంతుడు ఎవరైనా 2 అడుగులు ముందుకేయండి. ఎస్, నాకు తెలుసయ్యా సింహం, నువ్వు డేర్ డెవిల్ వన్. నువ్వు ముందుకొస్తావని నేను ఊహించానయ్యా. సార్, నేను ముందుకు రావడం పొందా సార్, వాళ్ళే వెనకపోయి వచ్చారు. ఓహో, ఇది భలే ఉందే. నేను స్కూల్లో కూడా వెనకమించే సార్. నేను ఇక్కడ. ఏమి సింహాని అయ్యా? నేను వెళ్తాను సార్. వద్దు మనోహర్, అసలే నువ్వు నాకు కాబోయే. వద్దు వద్దు, నన్ను ఆపకండి సార్. గుడ్ లాంటి కంట్రోల్ రూమ్ కోసం నా ప్రాణాలు పోయినా పర్లేదు. ఇది ఉంచండి. హెల్మెట్ మ్యాచ్. ఫాలో మీ. కృష్ణ మనోహర్, నన్ను ఆపకండి సార్. రండి. అట్టుకొత్తరా నీ ఫింగర్ ఇటు. రే తమ్మండి రా. సార్, వరల్డ్ కప్ ఓడిపోయిన ఇండియన్ టీం లాగా ఇంత నీరసంగా వస్తున్నారు. ఏంటయ్యా, దొరికిందా? దొరకలేదు సార్. ఓ, ఎవరు ఉత్తుత్తనే ఫోన్ చేసి ఉంటారు. అసలు పెట్టలేదేమోలే. పెట్టినా దొరకలేదు సార్. పెట్టినా బాంబు దొరకలేదు సార్. బాంబు దొరకకపోతే సంతోషించాలి గానీ అంత బాధపడతావు ఎందుకు? మీకేం తెలుసు సార్, మేమన్నా ఆశలు పెట్టుకున్నాము. బాంబు మీద ఆశలు పెట్టుకున్నాం. అదే బాంబు దొరికితే వాళ్ళకి రివార్డులు వస్తాయి కదా అని. సార్, నేను వెళ్ళి వాళ్ళు వదొచ్చి వస్తాను. మనమే పెద్ద బ్లేడ్ కావాలంటే మనకే బ్లేడ్ వేస్తున్నాడు. ఎవరు రాడు?
సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇలా భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రైల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఇలా ఏదావా పని చేసుకో. దాంతో కాదు కలిపింది. మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చెల్లావు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకటి దగ్గర పని చేయడం, మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేదేలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంట మీద వేసమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర సిగ్గి బిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే గాని బొంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బొంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్లి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్లు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజి కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త వదల్లి.